రిఫ్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎక్సర్సైజ్ చేయొచ్చా? లేదా? ఒకవేళ చేస్తే ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి? అది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రిఫ్లెక్స్ అంటే మన స్టొమక్‌లో ఉన్న ఫుడ్ కానీ, యాసిడ్ కానీ ఫుడ్ పైప్‌లోకి వెళ్ళడం. సో, ఎప్పుడైతే మనకి పొట్టలో ప్రెషర్ పెరుగుతుందో అంటే ఇంట్రా అబ్డామెన్ ప్రెషర్ పెరుగుతుందో యాసిడ్ గానీ, ఫుడ్ కానీ రిఫ్లెక్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరిగే ఎక్సర్సైజెస్ లాంటివి అవాయిడ్ చేయాలి. అంటే ఏంటి? హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ లైక్ వెయిట్ లిఫ్టింగ్, స్క్వాటింగ్, పుషప్స్, పుల్ అప్స్, సిట్ అప్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఇవే కాకుండా ఎక్కువ జంపింగ్ యాక్టివిటీస్ ఉండే ఎక్సర్సైజెస్ కూడా అవాయిడ్ చేయాలి. సో, మరి వెయిట్ లాస్ అవ్వడానికి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి అనంటే వాకింగ్ చేయొచ్చు, స్టేషనరీ సైక్లింగ్ చేయొచ్చు, జాగింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు. అలాగే యోగా కూడా రిఫ్లెక్స్ డిసీజ్ రాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. కాపోతే అందులో కొన్ని ఆసనాలు ఇలాంటి ఎక్కువ బెండింగ్ ఉండే ఆసనాల్ని మాత్రం కొంచెం చూసుకొని చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనంటే తిన్న 2-3 అవర్స్ లోపు ఎక్సర్సైజెస్ చేయకండి. దానివల్ల రిఫ్లెక్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి.